ఓం నమ శివాయ. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి. రేపు శివరాత్రి కదా, సో అందుకని చెప్పేసి రేపు మనం శివరాత్రి సందర్భంగా దేవుడికి నైవేద్యం ఏం పెట్టచ్చో చూద్దామండి. మనమైతే కనుక ఈ మలై లడ్డు చేసుకుని పెట్టుకుంటే చాలా బాగుంటుందండి దేవుడికి నైవేద్యంగా. అయితే ఇది ఎలా తయారు చేయాలో చూద్దామండి. సో దీనికైతే కనుక మనకు కావాల్సినవి మూడు అండి. నెయ్యి, అలాగే పుట్నాల పప్పు, బెల్లం అండి. ముందుగా ఈ బెల్లాన్ని అయితే మనం కూర తీసేసి ఉంచుకోవాలండి. ఇలా చూపిస్తున్నట్టుగా కూర తీసి ఉంచుకోండి. అలాగే ఒక కళాయి పెట్టుకుని అందులో ఏం చేస్తారంటే ఈ వేయించిన శనగపప్పు ఉంది కదండి, పుట్నాల పప్పు, దాన్ని అయితే లైట్గా దోరగా కొంచెం వేయించుకుని దీన్ని ఏం చేస్తారంటే ఒక మిక్సర్ జార్లో వేసేసేసి దీన్ని మెత్తగా పొడి చేసేసుకోవాలండి. ఈ పుట్నాల పప్పుని మెత్తగా పొడి చేసేసుకున్నాక దీంట్లో అయితే మనం ఏం చేయాలంటే ఇప్పుడు అలాగే బెల్లం దీంట్లో చేర్చేసి బెల్లం కలుపుకోవాలండి. మనం ఆల్రెడీ కూర తీసి పెట్టుకున్నాం కదండి బెల్లం, ఆ బెల్లాన్ని అయితే దీంట్లో కలిపేసేసుకుని ఈలోపు నెయ్యిని అయితే మనం వేడి చేసుకోవాలండి. నెయ్యి వేడి చేసుకుని ఇందులో ఈ పుట్నాల పప్పులో మనం పొడిలో కొంచెం లైట్గా యాలకుల పొడి కూడా వేసేసేసి ఈ నెయ్యిని అయితే మనం పోసేసి దాన్ని ఇలా ఉండలుగా చుట్టుకోవాలండి. చాలా సింపుల్. ఇలా మన నైవేద్యం అయితే రెడీ అయిపోతుందండి మలాయ్ లడ్డు. తర్వాతది మనం చూసినట్టయితే ఈరోజు చాలామంది ఉపవాసాలు ఉంటారండి శివరాత్రి రోజు. సో దీనికైతే కనుక మనం ఇలా మిక్స్డ్ ఫ్రూట్స్ తోటి మిల్క్ షేక్ చూద్దామండి. ఎందుకంటే కటిక ఉపవాసం అనేది ఉండకూడదు అని అంటారండి. సో అందుకని చెప్పేసి మన పాతకాలం పద్ధతుల ప్రకారం పళ్ళు, పాలు తీసుకోవచ్చండి. సో అందుకే దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికైతే కనుక మీరు పటిక బెల్లాన్ని అయితే దంచేసుకుని ఉంచుకొని ఏదో ఒక ఫ్రూట్ని మీరు ఇలా బేస్గా వాడుకోవచ్చండి. ఇక్కడైతే మస్క్ మెలన్ వాడుతున్నాము. మస్క్ మెలన్ అంటే మన తర్బూజ్ ఉంటుంది కదండి, తర్బూజ్ని ఇలా మనం మిక్సీలో వేసుకుని దాన్ని మెత్తగా చేసేసుకుని అందులో మనం మిగిలిన ఈ ఫ్రూట్స్ అన్నీ, ఏ ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా మీ ఇష్టం వచ్చిన ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇక్కడ అన్ని రకాల ఫ్రూట్స్ని ఇలా వేసేసుకుని పాలు కూడా మనం పోసుకున్నామంటే మనకి ఇది శుభ్రంగా మనం ఉపవాస ఆహారంగా సరిపోతుందండి. ఇలాంటివన్నీ మనం తీసుకుని అయితే రోజంతా ఉపవాసం ఉండగలిగితే చాలా మంచిదండి. సాయంత్రం వరకు మనం దీంతో చాలా హ్యాపీగా ఉండొచ్చు అన్నమాట ఉపవాసం. సరే, సాయంత్రం మనం రోజంతా ఉపవాసం తర్వాత సాయంత్రం అయితే అల్పాహారం తీసుకుంటే మంచిది కదండి. సో దానికైతే ఇలా దిబ్బ రొట్టె చూద్దాం. దీనికి కావాల్సింది ఏంటంటే మనం మినపప్పు గుళ్ళు తీసుకుని ముందుగానే నానబెట్టి ఒక 4 నుంచి 6 గంటలు నానబెట్టి ఉంచుకోవాలండి. అలాగే 1 గ్లాసు మినపప్పుకి 2 గ్లాసులు ఇడ్లీ రవ్వ తీసుకుని దాన్ని కూడా కాసేపు నానబెట్టుకుంటే చాలండి. మీరు గ్రైండర్ వేసుకునే ముందు ఇడ్లీ రవ్వ నానబెట్టి ఉంచుకుంటే చాలు. పప్పునైతే మనం శుభ్రంగా ఇలా కడిగేసేసుకుని మంచినీళ్ళతోటి కూడా కడుక్కుని గ్రైండర్ వేసేసుకోవాలండి. గ్రైండర్లో వేసుకుంటే ఎప్పుడైనా సరే పప్పు చాలా పిండి మంచి టేస్టీగా ఉంటుందండి. బాగా మెత్తగా నలుగుతుంది. మన మిక్సీలో లాగా నలిగినా కూడా మిక్సీ కంటే కూడా గ్రైండర్లో ఇంకా బాగా నలుగుతుందండి ఈ రాళ్ల వలన కదా. మీరు కూడా ట్రై చేస్తూనే ఉండుంటారు కదా, గ్రైండర్లో వేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఇలా మెత్తగా మనం గ్రైండర్లో పప్పునైతే వేసేసుకుని పిండి చేసుకుని దాంట్లో మనం ఆల్రెడీ నానబెట్టి ఉంచుకున్నాం కదండి రవ్వ, ఆ రవ్వనైతే మనం శుభ్రంగా కడిగేసి ఇలా పిండి వేసేసుకోవాలండి. వేసేసుకుని దాన్ని కలిపేసుకోవాలి. రెండింటిని, ఈ గ్రైండర్ వేసుకున్న పిండిని, ఈ రవ్వని రెండింటిని కలిపేసేసి మనం వీటిని శుభ్రంగా కలుపుకొని ఉంచుకోవాలండి. ఇలా కలిపేసుకున్నాక ఏం చేయాలంటే దీంట్లో కొంచెం మనం తగినంత ఉప్పు వేసుకుని దీంట్లో ఉప్పు, కొంచెం నీళ్లు, అంటే మరి గట్టిగా లేకుండా కొంచెంగా మనం నీళ్ళు పోసుకుని రెడీ చేసి ఉంచుకోవాలండి. ఈలోపు ఏం చేయాలంటే ఇలా చూపిస్తున్నట్టుగా ఉప్పు, నీళ్లు పోసుకుని రెడీ చేసి ఉంచుకున్నాక మనం ఏం చేయాలంటే ఒక కళాయి అయితే పెట్టుకుని ఆ కళాయిలో కొంచెం వెన్న వేసుకోండి. ఇలా చూస్తున్నట్టు కళాయి కాలిపోయాక చక్కగా ఇలా కళాయిలో వెన్న అయితే వేసుకోండి. వెన్న వేసుకుని దాంట్లో అప్పుడు ఈ వెన్న కాగిపోయాక అప్పుడు మనం ఈ పిండి రెడీ చేసి ఉంచుకున్న పిండిని అయితే మనం ఇలా గరిటెతోటి వేసేసేయాలండి. శుభ్రంగా ఇలా వేసేసి ఏం చేయాలంటే దీని మధ్యలో ఒక చిన్న గ్లాస్ తోటి నీళ్లు పెట్టండి.
అప్పుడేమవుతుందంటే ఈ ఆవిరికి, ఆ వేడి నీళ్ళ ఆవిరికి బాగా ఉడుకుతుందనమాట. మూత పెట్టాలండి. ఆ గ్లాస్తో నీళ్ళు పెట్టి దాని మీద ఇలా మూత పెట్టి కాసేపు ఉంచితే మీకు ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఆ గ్లాస్ తీసేస్తే మీకు చక్కగా ఉడికిపోయి ఉంటుందన్నమాట. ఇలా ఉడికిపోయిన దాన్ని అలా తిప్పేసి రెండో వైపు కూడా బాగా కాల్చుకోవాలండి. కాల్చుకుంటే మీకైతే ఈ అద్భుతమైన అల్పాహారం, ఈ దిబ్బ రొట్టె అయితే కనుక మీకు రెడీ అయిపోతుందండి. దీన్ని మీరు ఏ చట్నీతోటైనా సరే మీరు దీన్ని తినచ్చు అనమాట. ఇలా శివరాత్రి అయితే మీకు తేలికగా మీకు ఇలా శుభ్రంగా అల్పాహారంతో ముగిచ్చేయచ్చండి మీరు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇవన్నీ కనుక మీరు ట్రై చేయండి రేపు. అలాగే ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి ఎలా ఉందో. సో లైక్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే, అలాగే షేర్ కూడా చేయండి. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.